గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రస్తుతం మనమైతే రహమత్ నగర్ లో ఉన్నాము. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీ ఉప ఎన్నికల పోరులో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం వీళ్ళైతే ప్రచారం విస్తృతంగా సాగించడం జరుగుతుంది. గ్రౌండ్ లో తిరుగుతున్నారు కాబట్టి ఒకసారి వీళ్ళకి ఎలాంటి స్పందన వచ్చింది, ప్రజలు ఏం చెప్తున్నారు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఎలా ఉంది పబ్లిక్ రెస్పాన్స్, ఎలా ఉంది ప్రచారం చేస్తున్నారు? ప్రజలందరూ కూడా కేసీఆర్ యొక్క ప్రభుత్వాన్ని చూశారు. ఏదైతే రేవంత్ రెడ్డి వచ్చారో ఈ సంవత్సరాల్లోనే మన భారతదేశంలోనే ఏదైతే లీస్ట్ రాష్ట్రం ఉందంటే ఈరోజు తెలంగాణ అని చెప్పేసి నిరూపించిన ప్రభుత్వాన్ని చూశారు. ఏ విధంగా చూసినా సరే ఈరోజు అన్ని రకాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ ప్రజలు దాంతో మమేకమై ఉన్నారు. ఈ రోజు ఎక్కడ చూసినా సరే రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం, వారి యొక్క శాఖలో ఉన్న మంత్రులు కొట్టుకుంటూ నీ వాటాలంతా నా వాటాలంతా అని చెప్పేసి ఈరోజు ఎంతో మరి ప్రజలకు తెలిసేటట్టుగా మరి ఈరోజు కొండా సురేఖ గారి యొక్క కూతురి మాట్లాడడం, ఈరోజు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మాట్లాడడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నామంటే ప్రజలందరూ కూడా జూబ్లీ హిల్స్ ప్రజలు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి ఈ ఇద్దరిని కూడా తప్పించి రాబోయే కాలానికి ఇది ఒక నాంది పలకాలని ఒక ఉద్దేశంతో చూస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడైతే ఆ పార్టీల ప్రచారాన్ని నేను వెళ్ళాను, ఎమ్మెల్యే క్యాండిడేట్ తో కూడా మాట్లాడాను. కానీ వాళ్ళు ప్రస్తావించిన విషయాల్లో బీజేపీ అనే ఒక పార్టీ మా కాంపిటీషన్ కాదు అనే విధంగా వాళ్ళు బిహేవ్ చేయడం జరుగుతుంది, మాట్లాడడం జరుగుతుంది. దానికి మీరు ఏం స్పందిస్తారు? ఈ రోజు భారతీయ జనతా పార్టీ యొక్క నాయకుడు ఎవరు? నరేంద్ర మోడీ గారు. మరి కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుడు ఎవరు చెప్పలేం. రాహుల్ గాంధీ అయితే ఆయన అసలు ఒక నాయకుడుగా కాదు, ఎందుకు పనికిరాని వ్యక్తి. అదే విధంగా కేసీఆర్ అయితే ఈ రోజు కనీసం తిరగలేని పరిస్థితి. వారి యొక్క పంచాయతీ, వాళ్ళ ఇంట్లోనే కూతురు ఆల్రెడీ 10 సంవత్సరాల్లో టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏమి చేయలేదని చెప్పేసి ఆమె ఒక జాగృతి పెట్టుకుని ఆమె తిరుగుతుంది. అంటే క్లియర్ గా తండ్రి గాని, అన్న గాని, వాళ్ళ బావ గాని ఎవరు కూడా మొత్తం అందరూ కూడా తిన్నారు. టిఆర్ఎస్ గవర్నమెంట్ లో అందరూ కూడా తిన్నారు. అందువల్ల నేను సపరేట్ గా అయిపోయానని చెప్పేసి ఆమె తిరుగుతుంది. ఆమె లిక్కర్ కేసులో ఉందని చెప్పేసి టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఆమె బయటపడింది. టోటల్ గా ఈ ప్రభుత్వాలన్నీ కూడా చూశారు కాబట్టి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ యొక్క నాయకుడు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో, ఈరోజు కిషన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు చేయాలని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తున్నారు. 100% ముఖ్యంగా నిజంగా చెప్పాలంటే హిందువులందరూ కూడా చూస్తున్నారు. ఈ రోజు వార్తలు చూస్తున్నాం, అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి. ఇది అత్యంత దారుణం. నిజంగా ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద దృష్టి సారించాలి. ఎందుకంటే ఒక ప్రభావితం చేయాలని ఒక ఉద్దేశంతో ఏదైతే ఆయన మంత్రి పదవి ఇవ్వాలి, ఒక ముస్లిం తీసుకొచ్చి చేయాలని ఆలోచిస్తున్నారు. కనీసం ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, అటువంటి వ్యక్తి తీసుకొచ్చి ఇవాళ చేస్తున్నారు. చూస్తుంటే వారు ఎంత భయపడుతున్నారు భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి ఏ రకంగా భయపడుతున్నారు. కిషన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ రోజు జూబ్లీ హిల్స్ లో 100% దీపక్ రెడ్డి గారు గెలవబోతున్నారు. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. సో ప్రస్తుతం మనతో డాక్టర్ శిరీష రెడ్డి గారు ఉన్నారు. బీజేపీ ఆ ప్రచారంలో విస్తృతంగా ఎనర్జెటిక్ గా పాల్గొంటున్నారు. సో ఒకసారి అడిగి తెలుసుకుందాం, ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రజల స్పందన చాలా బాగుందండి. యాక్చువల్ గా అయితే వాళ్ళు చాలా సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంలోనే ఉన్నారు. ఈ ఏరియాలో ఎలా ఉంది అంటే నడవలేకపోతున్నాం, అంత వాసన ఉంది ఇక్కడ. అసలు అండర్ డెవలప్డ్ ఏరియా, టోటల్ గా ఈ సిటీలోనే అండర్ డెవలప్డ్ ఏరియా లాగుంది ఇక్కడ. ఏరియా పేరు ఇది బోర్గొండ డివిజన్. ఇక్కడ ప్రజలు ఏ విధంగా బ్రతుకుతున్నారు అన్నది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ లాగుంది. ఈ కార్పొరేటర్ నిద్రపోతున్నాడా 10 సంవత్సరాల నుండి, లేకపోతే ఏం చేస్తున్నాడు అది కూడా తెలియదు. అసలు మనుషులు ఎందుకు ఓటేస్తున్నారు, దేనికి వేయాలి అన్నది అవగాహన తెచ్చుకోవాలి అని నేను ఉద్దేశిస్తున్నాను. భారతీయ జనతా పార్టీకి మాత్రము ఓటేస్తే ఈ ఏరియాని మాత్రము స్వచ్ఛందంగా డెవలప్ చేస్తారు అని ప్రజల్లో నమ్మకం మాత్రం వస్తుంది. వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తారు అన్న హోప్ అయితే ఉంది అండి. ఇక్కడ అధికారంలో ఇప్పుడు కాంగ్రెస్ ఉంది రాష్ట్రంలో, సెంట్రల్ లో బీజేపీ ఉన్నా కానీ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ ఉంది. మరి ఎలా ఉండబోతుంది కాంపిటీషన్, ఎలా తట్టుకుంటారు? బీఆర్ఎస్ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తుంది. అసలు బీజేపీ కాంపిటీషనే కాదని వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. బీజేపీ కాంపిటీషన్ కాదు అని అనుకోవడం అది వాళ్ళ మూర్ఖత్వము. యాక్చువల్ గా అయితే ఈ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేనట్టుగానే ఊహించుకోవచ్చు మనము. ఈ కాంగ్రెస్ ఏంటి అంటే వాళ్ళ ఆరోపణలు అన్ని బూటకపు మాటలే, ఏది నెరవేర్చింది లేదు.
ఇప్పుడు అది కూడా అర్థం చేసుకోకుండా వీళ్ళందరూ ఓటేస్తారని వాళ్ళు అనుకుంటే అది తప్పేమో అనిపిస్తుంది. మరి మాగంటి గోపీనాథ్ గారికి సానుభూతి ఓట్లు పడే ఛాన్స్ ఉంది కదా. వాళ్ళు సానుభూతి ఓట్ల కోసమే వాళ్ళు ఇప్పుడు ప్రచారం చేస్తుంది కూడా సానుభూతితోనే. ఆయన చనిపోయారు, ఆమె ఎక్కింది. ఇప్పుడు సానుభూతి ఓట్లతో ఎంతమంది వేయగలుగుతారు చెప్పండి? ఐ డోంట్ థింక్ సో. సానుభూతి ఓట్లు అనేటి రాకుండా ఉంటాయి అని అనుకుంటున్నాను. కానీ దేశంలో ఏ విధంగా అయితే డెవలప్మెంట్ జరుగుతుందో అదే విధంగా ఇక్కడ కూడా జరగాలని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు మనసులో. బయటకు అంతా రాకపోవచ్చు, బట్ వాళ్ళ ప్రతి మనిషిలో ఉంది అది. ఈ డెవలప్మెంట్ వాళ్ళకి కావాలి. ఏదైతే నరేంద్ర మోడీ గారు మన దేశాన్ని ఎంత అత్యున్నత స్థాయికి తీసుకెళ్తున్నారో అది చూసన్నా ఇప్పుడు ఓటేస్తారని నేను అనుకుంటున్నాను. ఎల్ దీపక్ రెడ్డి గారు చాలా ప్రచారం చేస్తున్నారు అండ్ మనము ఎల్ దీపక్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ ఈ డివిజన్ ని గెలిపించాలని కోరుకుంటున్నాను. బీజేపీ మీద స్పందన ప్రజలకి. భారత్ మాతాకు జై, జై శ్రీరామ్. బీజేపీలో స్పందన మాత్రం చాలా బాగుందండి. ఏ కులము మతము అని లేదు, అందరూ స్వాగతిస్తున్నారు. శాలువాలతో సన్మానం చేస్తున్నారు మా గల్లీకి వచ్చినందుకు. అందరు అనుకుంటున్నారు ఏది బీఆర్ఎస్ గెలుస్తుంది, ఆయన సానుభూతి ఓట్లు పడతాయి అని అంటుండ్రు. కానీ సానుభూతి ఓట్లు వేసుకున్నాం అనుకో ఈ రోడ్లు ఇట్లా అయిపోతాయి. అసలు ఎట్లా ఎక్కడ చూసినా గానీ అసలు ఎట్లా అంటే డ్రైనేజ్ వాటర్ మొత్తము రోడ్డు మీదనే ఉంటున్నాయి. వాళ్ళు అసలు ఎక్కడ పోవాలన్నా వాళ్ళకు కూడా తెలియట్లేదు. రోడ్లు అన్ని తవ్వి పెట్టేసిండ్రు మొత్తం. అసలు ఎట్లా తిరగాలో కూడా వాళ్ళకి తెలియట్లేదు, మాకు తెలుస్తలేదు. కాకపోతే ఏంటంటే సానుభూతి ఓట్లు వేసి కొన్ని రోజులే ఉంటది, అది తర్వాత అదేం పనికిరాదు. ఈ కాంగ్రెస్ అంటారా, ఒకప్పుడు నవీన్ యాదవ్ ని హిందువులే తిట్టిండ్రు ఎంఐఎంకి పోయినాం అనేసి. ఆ హిందువులు అయితే ఎట్లా ఓట్లు వేస్తారు ఆయనకి? మీరే చెప్పండి. కాంగ్రెస్ వచ్చినాడు కదా, మరి ఇప్పుడు కాంగ్రెస్ కి వచ్చినారు, ఈ హిందువులు ఎట్లా ఓట్లు వేస్తారు అని వాళ్ళు అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు కదా. వాళ్ళ నమ్మకాలు అనేది అభిప్రాయం ఎప్పుడు ఒకేలా ఉండదు, పార్టీలు ఎప్పుడు ఒకేలా ఉండవు. ఇప్పుడు ఆయన ఇటు వచ్చాడు, స్థానికుడు, దాన్ని చూసి ఆ నోట్లేసే ఛాన్స్ ఉందంటారా? స్థానికులు కాదండి, అసలు బీజేపీ గెలుస్తుంది. మేము ఫీల్డ్ లో దిగినప్పుడే అనుకున్నాము. అందరు స్వాగతిస్తారు, మాకు గెలుస్తామని చెప్తారు. తప్పక గెలవాలా మీరు, మేము మీకు సపోర్ట్ చేస్తామని ప్రతి ఇంటికి పోయినా తలుపు తడితే కూడా ఇదే మాట మాట్లాడుతారు. కానీ మేము చెప్పేది ఏంటంటే మన మోడీ గారే బియ్యం పంపిస్తున్నాడు, ఇక్కడ అన్ని పంపిస్తున్నారు. కానీ ఇక్కడ ఎవరికీ తెలియదు ఆ విషయం. కానీ మేము ఇంతకు ముందు ప్రజల్లోకి తీసుకెళ్ళినాం. అది ఇప్పుడు ప్రజలకు కూడా తెలుస్తుంది మోడీజీ ఏమేం పంపిస్తున్నాడు, ఏమేం లోన్స్ వస్తున్నాయి, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అనే ప్రజలకు ఇప్పుడు చాలా బాగా తెలుస్తుంది. మేము కూడా లేదంటున్నారు బీజేపీ. అసలు బీజేపీ ఉందంటే పట్టి మాకు అవసరం లేదు, బీజేపీ ఉన్నా లేదు అనే విధంగా బిహేవ్ చేస్తున్నారు. అది తప్పండి, ఎవరు చెప్పారో కానీ అది తప్పు ప్రచారం. ఇప్పుడు కూడా మేము ప్రచారం నుంచి వస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంత బాగా స్పందిస్తున్నారు అంటే ప్రతి ఒక్కరు వచ్చి ఫోటోలు తీసుకోవడము, మీరు తప్పక గెలవాలా, మన మోడీజీ రావాలా. మనం వ్యక్తికి పనిచేస్తున్నామండి, కులానికి కాదు, వ్యక్తికి. ఒక వ్యక్తి మంచి రాజకీయంలో ఉంటే ప్రధానమంత్రిగా రాజు బాగుంటేనే ప్రజలు బాగుంటారు. మరి ఇప్పుడు బీజేపీలో రాజు బాగున్నాడా? బాగలేరా సార్? మీరు అందరికీ తెలుసు ఆయన ఎలాంటి రాజ్యం చేస్తుండు. రామరాజ్యము స్థాపించిన ఆయన హిందుత్వం కాదు కానీ అన్ని కులాలని కరెక్ట్ గా సమాన వేలో తీసుకెళ్తుంది ఆయన. ఒక హిందూ ముస్లింలు క్రిస్టియన్స్ అనే భావన ఎవరికి లేదు, మాకు లేదు కదా, ఎవరికి లేదండి. అట్లా కులమత భేదాలే మాకు లేవు, మేము అందరం ఒకటే. కానీ కొంతమంది ప్రచారం చేస్తారు కాబట్టి ఏదో చేస్తుంటారు, కానీ అది తప్పు. బీజేపీ గెలుస్తున్నాం మేము. కమలం పువ్వు గుర్తుకే మా ఓటు. మేము కూడా రామరాజ్యంలోనే ఉండాలని మేము కోరుకుంటున్నాము. ప్రజలందరూ కూడా ఇవన్నీ నమ్మకండి, రామరాజ్యం తీసుకురావడానికి ప్రయత్నం చేయండి అని నేను కోరుకుంటున్నాను. నమస్తే, జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. జై. ఎలా ఉంది పరిస్థితి, ప్రజలలో స్పందన? బీజేపీ ప్రచార పోరులో ఏ విధంగా ఉంది? బీజేపీ ప్రచారం చాలా బాగా జరుగుతుంది. ప్రజలు కూడా అందరికి ఇచ్చే అవకాశం, బీజేపీకి ఒకసారి అవకాశం ఇద్దామని ప్రజలు కూడా బీజేపీ పార్టీనే కోరుకుంటున్నారు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, బీఆర్ఎస్ కూడా ఏం డెవలప్మెంట్ చేయలేదు, అంతా దోసుకొని తినరని ప్రజలు అంటున్నారు. ఈసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారీ మెజారిటీ తోటి లంకల దీపక్ రెడ్డి గారిని గెలిపించాలని ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. మేము ఎక్కడ పోయినా బీజేపీ కొంచెం మత ప్రచారం ఎక్కువ చేస్తుంది, మత పార్టీ అనే విధంగానే బయట ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది కొంతమంది. అది మీకు ఎవరో తెలుసు, నేను పేర్లు చెప్పిన అవసరం లేదు. మరి అదే విధంగా ఉందంటారా? అసలు బీజేపీ మతతత్వ పార్టీ కాదు, మత ప్రచారం చేయదు. నరేంద్ర మోడీ గారు ఒకటే మాట చెప్తున్నారు, 140 కోట్ల మంది ప్రజలు
వాళ్ళ గెలిపిస్తేనే నేను ప్రధాని అయినా అని అంటున్నారు. 140 కోట్ల ప్రజలు నా ఎంట ఉన్నారు అంటున్నారు. బీజేపీ మతతత్వ పార్టీ కాదు. బీజేపీ ఇప్పుడు ఏవైతే పార్టీలు ఉన్నాయో కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ అవి మతతత్వ పార్టీలు, ప్రజలను రెచ్చగొట్టే పార్టీలు. బీజేపీ భారతదేశాన్ని కాపాడే పార్టీ, ప్రత్యేకంగా హిందువులను కాపాడే పార్టీ అని బరాబర్ చెప్పారు. ప్రత్యేక హిందూ ఏంది అని ఇప్పుడు అందరూ ఓటేసినప్పుడు అందరినీ సమానంగా చూడాలి కదా. అందరికి ఎన్ని పార్టీలు ఉన్నాయో తెలుసా? అన్ని మతాలకి చాలా పార్టీలు ఉన్నాయి. హిందువులకు ఒక పార్టీ ఉందంటే అది బీజేపీ. 140 కోట్ల హిందువుల పార్టీ బీజేపీ. హిందువులకు ఒక పార్టీ ఉందంటే అది బీజేపీ అని హిందువులు కంపల్సరీ ఆరాధిస్తారు పార్టీని. ఇప్పుడు అన్ని పార్టీలు ఉన్నాయి. తక్షణం ఒక హిందూకి ఏమన్నా అయినా కూడా ఇప్పుడు పెద్దమ్మ తల్లి గుడి గుల్లగొట్టిండు కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి రాత్రి 12 గంటలకు పోయి గుడి గుల్లగొట్టించిండు. ప్రభుత్వం ఉండగా రాత్రి 12 గంటలకు పోయి గుడి గుల్లగొట్టవలసిన అవసరం ఏముంది? డేలో గుల్లగొట్టవచ్చు కదా. ఇప్పుడు గుళ్ళనే గుల్లగొడుతుంది మళ్ళా కాంగ్రెస్ పార్టీ. మరి ఆ గుడిని కాపాడడానికి బీజేపీ పార్టీ వస్తుందా లేదా? ధర్మాన్ని కాపాడడానికి రక్షణ లేదంటారు. రక్షణ లేదు కాంగ్రెస్ పార్టీతో హిందువులకి. హిందూ దేవాలయాలకు రక్షణ లేదు. హిందూ లవ్ జిహాద్ కేసులు ఎన్నో జరుగుతున్నాయి. హిందువులకు రక్షణ లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ. హిందువులకు రక్షణ కల్పించే పార్టీ బీజేపీ పార్టీ. అందుకనికే బ్రహ్మరథం పడుతున్నారు. జూబ్లీహిల్స్ లో కూడా భారీ మెజారిటీతో గెలిపిస్తామంటున్నారు. గెలిపిస్తాం. మా లంకల దీపక్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం. భారత్ మాతాకి జై. ఇప్పుడు పోటీలో ఎలా ఉంది? ఇప్పుడు ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ముఖ్యంగా వినిపిస్తున్న పేర్లు. ఇందులో 3వ ప్లేస్ లో బీజేపీ ఉంది అని చెప్పేసి విధంగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. పోటీ ఇద్దరుగా మా ఇద్దరికే అని అంటున్నారు. మాకు పోటీ ఎవరితో లేదు. నెంబర్ 1 స్థానంలో బీజేపీ ఉంది. నెంబర్ 1 స్థానంలో మేము భారీ మెజారిటీ తోటి అన్ని పార్టీలను వెనకకు దొబ్బి బీజేపీ ముందుకు పోతుంది. బీజేపీ పార్టీ లంకల దీపక్ రెడ్డి గారు కంపల్సరీ గెలుస్తున్నారు. గెలిపించుకుంటాం. మేము కష్టపడి ప్రయత్నం చేస్తున్నాం. మేము భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని. నెంబర్ 1 పొజిషన్ లోనే బీజేపీ ఉంది. గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. బస్ ఎలా ఉంది బీజేపీ పరిస్థితి ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోరులో ఏ విధంగా ఉంది? భారత్ మాతకి జై. జై శ్రీరామ్. ఈరోజు ఇక్కడ బోరబొండ సైట్ 3లో మేము ప్రచారానికి వచ్చామండి. మేము 114 డివిజన్ నుంచి వచ్చాము. ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే ఎంత ఘోరంగా ఉందంటే రోడ్స్ లేవు, వాటర్ లేదు. నిన్న వర్షాలకైతే మేము తిరగలేక ఇక్కడ ఎంత స్మెల్ వస్తుందంటే 10-15 సంవత్సరాల నుంచి వేరు పార్టీలన్నీ కూడా ఇక్కడ పరిపాలించాయి. ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఏం చేశారని పబ్లిక్ గా చూడొచ్చు. వచ్చి ఇక్కడ మీకు కావాలంటే కూడా మేము ఫోటోలు కూడా అన్ని కూడా అరేంజ్ చేస్తాము. లేదా స్లైడ్స్ లో పెట్టమంటే కూడా ఎక్కడైనా కూడా మేము అరేంజ్ చేస్తాం కూడా. ఇక్కడ మన మోడీ గారు 3వసారి అక్కడ ప్రధానమంత్రి అయిన తర్వాత ఎన్నో పథకాలని అమలు చేశారు. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఎంత రెస్పాన్స్ ఉందంటే ఖచ్చితంగా మారాలి, ప్రభుత్వం మారాలి అనే రెస్పాన్స్ వస్తుంది. దాంతోపాటు ముస్లిం ఓట్లు మాకు రావని మేము అనుకుంటున్నాం బీజేపీ. కానీ త్రిబుల్ తలాక్ వల్ల లేడీస్ ఓట్లు మాకు ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే అంతమంది మాకు వేయడానికి కూడా. కాకపోతే బయటకు రారండి. ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి కొంచెం భయపడుతూ రారు. కానీ మాకు మాత్రం మీకే అని మాకు మేము ఇప్పుడు ఫస్ట్ పొజిషన్లో అనుకుంటున్నాం కూడా. మేము మొన్నటిదాకా కూడా మేము సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్లో. ఈ రోజు మేము ఫస్ట్ పొజిషన్లో ఉన్నాం. ఇక్కడ అనుకుంటున్నారు ఇక డిపెండ్స్ అండి. మీకు తెలిసిందే ఎవరెవరు రౌడీలు ఉన్నారో, ఎవరెవరు మామూలుగా ఉన్నారో, ఎవరు మద్దతు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిందండి వచ్చి మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత FTL అని పెడతారు. అది మంచి కార్యక్రమం. దాంతోపాటు చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇక్కడ బస్తీలో FTL ఒకటే చూసుకుంటే కాదు కదా. FTL వల్ల కూడా భూములు వస్తాయి. భూములు అమ్ముకుంటే రేపు ఇది వస్తుందని ఆయన చేస్తున్నారు. అలాగే ఇక్కడ బస్తీలో వాళ్ళు తిరగడానికి లేదు. కనీసము ఇక్కడ లైట్స్ లేవు. మేము 3-4 రోజుల నుంచి తిరుగుతున్న ఈ వర్షాల్లో మా పరిస్థితి మాకే అర్థం కావట్లేదు. ఎటు పోవాలి, ఏ స్ట్రీట్లో పోవాలి, ఎటు పోవాలి ప్రచారానికి అనేది. రోజు తిరిగే వాళ్ళు కూడా మాకు చూపించలేని పరిస్థితుల్లో ఉన్నారనమాట. అలాగే ఇక్కడ దీపక్ రెడ్డి గారు అంతకుముందు కూడా చేశారు. ఆయనకు కూడా సానుభూతితో పాటు 100% మాకు మేము ప్రధానమంత్రి యోజన పథకం నుంచి కానీ, ఆరోగ్యశ్రీ కానీ, లేకపోతే కుల వృత్తులకు కానీ వీటన్నిటికీ పైనుంచి మేము ఎన్నో పంపిస్తున్నాం. అంటే వాళ్ళకి లోన్స్ ప్రొవైడ్ చేస్తాం. దాన్ని ప్రతి ఒక్క ఇంటికి మేము పోయేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వీటి వల్ల మాకు ఇంకా మద్దతు పెరుగుతుంది. ఈ రోజు ఇంకా చెప్తున్నాండి, ఈ రోజు 100% మేము విన్నింగ్ అనే దానికి మేము ఎటువంటి సంకోచం లేదండి. సో పక్క విన్ అయిపోతామని డిసైడ్ అయిపోయారు. కాన్ఫిడెన్స్ 100% విన్ అవుతామండి. బీఆర్ఎస్ ని, కాంగ్రెస్ ని ఓడించి ఖచ్చితంగా. ఎందుకంటే చూడండి, మీరు ఇప్పుడు మమ్మల్ని భయపడి హోంమంత్రి ఒక ముస్లింకి ఇస్తున్నారు. ఇప్పుడు ఎందుకు? ఈ ఓటర్ల కోసం. ఎందుకంటే ఈ బోరబండ సైడ్ లేకపోతే ఈ జూబ్లీ సైడ్ ఉన్న వాళ్ళు
ఎక్కువ ముస్లిమ్స్ అనేసి ఇప్పుడు వాళ్ళకి ఇస్తున్నారు ఓటర్లు. మేము ముస్లిం కించపరచలే, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు భారతీయుడు. మేము క్రిస్టియన్స్ కానీ ఎవరు మేము కించపరచాం. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా మేము గౌరవిస్తాము. మాకు మతాలతో సంబంధం లేదు. పార్టీలు వచ్చిన తర్వాత పార్టీలు చేస్తున్నాం ఇవంతా. మేము ఖచ్చితంగా చెప్తాం 100% మాకు అందరి మద్దతుతో మేము ఖచ్చితంగా గెలుస్తాను కోరుతున్నాం. మరి స్పీచ్లు ఇచ్చినప్పుడు బండి సంజయ్ గారి స్పీచ్ కావచ్చు, కొంతమంది స్పీచ్లు మతపరంగా ఉన్నాయి అని చెప్పేసి అపోజిషన్ వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది కదా. బండి సంజయ్ గారు ఏ రోజు కూడా మతం గురించి మాట్లాడదండి. వీళ్ళు ఎవరైనా సరే ఆయన రెచ్చగొట్టే మాటలు మాట్లాడినప్పుడు మేము మద్దతు ఇస్తాం. మమ్మల్ని నమ్మిన వాళ్ళు మేము కాపాడుకుంటా అన్నారు. మీరే చూస్తున్నారు ఇప్పుడు పార్టీలు చేస్తున్నాయి. ఎవరు కూడా ప్రజల్లో లేదు. పోయేసి అక్కడ దేవాలయాన్ని కూల్చడం కానీ లేకపోతే మసీదులు కూల్చాలని కానీ ఎవరు చేస్తారు? ఇవన్నీ పార్టీలు కాదు, పార్టీలు చేస్తున్నాయి తప్ప ప్రజల్లో లేదు. కాంగ్రెస్ పార్టీ ఉంటే ఒకళ్ళ మద్దతు కానీ బీజేపీ ఉంటే ఒక మద్దతు కాదండి. ఇది ప్రజలకి మద్దతు ఉండాలి. ఏ పార్టీ అయినా సరే ప్రజల మద్దతు కావాలి. మొన్న మీరు చూశారు ఎన్ని సంవత్సరాల క్రితంతో ఉన్న గుడిని, మన పెద్దమ్మ టెంపుల్ దగ్గర గుడిని కూల్చడానికి ఇప్పుడేం వచ్చిందండి దానికి సంబంధం? అవి భూములు ఇప్పుడు గుళ్ళలో అన్ని ఆక్రమిస్తారు. దాన్ని అడిగితే బీజేపీ ఓన్లీ వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మసీదు కట్టారు, ఇప్పుడు వాళ్ళు అన్నప్పుడు మనం కూడా అంటాం కదా. అలా ఉంటే తప్ప బండి సంజయ్ గారు ఏ రోజు కూడా ఒక మతానికి ఇది కాదండి. 100% ఆయన అందరికి కూడా మద్దతు ఇచ్చే వ్యక్తి. ఈరోజు కరీంనగర్ పోతే ఆయనకి ముస్లిమ్సే చాలా మంది ఆయన సపోర్ట్ ఉన్నారు. సో ఇప్పుడు మరి నిరుద్యోగులకి ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అది చెప్పే గెలవడం జరిగింది కదా ఈరోజు ప్రతి ఒక్క దగ్గర పైన ప్రభుత్వము అంటే మన నేషనల్లో కానీ స్టేట్ ఒకటిగా ఉన్నప్పుడు ఎన్నో ఫండ్స్ తోటి ఎన్నో విధాలు జరుగుతున్నాయి. ఈరోజు ఇక్కడ మీరు చూశారు రాగానే మేము అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు. నిరుద్యోగులకి అందరూ కూడా అసలు స్కాలర్షిప్లు ఇవ్వలేదండి. స్కూళ్ళల్లో కాలేజీల్లో స్కాలర్షిప్ ఇవ్వలేదు. శాలరీస్ కూడా ఇప్పుడు మళ్ళీ కూడా 5th 7th అంటున్నారు. అందరికీ తెలిసింది లాస్ట్ టైం గవర్నమెంట్ ఉన్నప్పుడు సేమ్ అదే జరిగింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే జరిగింది. నిరుద్యోగులకి మేము అదే చెప్తున్నాండి, కుల వృత్తులు చేస్తున్నాం. నిరుద్యోగులు మీన్స్ అంతా జాబులు ఇవ్వలేము కదా. ఇండస్ట్రీలు వస్తేనే జాబులు వస్తాయి. అలా కాకుండా కుల వృత్తులు ఉన్నారు, వాళ్ళకి మేము పైనుంచి సపోర్ట్ చేస్తాం. వాళ్ళకి వాళ్ళకి కావాలంటే ఐరన్ ఉంటే ఐరన్ వాళ్ళకి ఇంత అని చెప్పేసి, లేకపోతే కుమ్మరి వాళ్ళు ఉంటే కుమ్మరి వాళ్ళకి ఇదని చెప్పేసి, లేదా మంగళవాళ్ళు ఉంటే మంగళ వాళ్ళకి ఇదని చెప్పేసి మేము ప్రతి ఒక్కరికి కూడా మద్దతు ఇచ్చి వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు లోన్లు వస్తాయి అవి పెట్టుకొని ఫ్రూట్స్ అమ్ముకుంటున్న బజార్లు మీకు తెలుసు. మోడీ గారు వచ్చిన తర్వాత స్ట్రీట్ వాటికి కూడా లోన్లు అవి చేశారు. ఈ విధంగా మాకు చాలా మద్దతు ఉందండి. ఈ రోజు కూడా ఇక్కడ కూడా చెప్తున్నాం, మళ్ళా కూడా చెప్తున్నాం, ఈసారి మేము ఖచ్చితంగా విన్ అవుతాం. అన్న ఎలా ఉంది ప్రచారంలో ప్రజల స్పందన ఎలా ఉంది? మార్పు కావాలంటున్నారు. ఎలాంటి మార్పు? 10 ఏళ్ళు కేసీఆర్ ను చూసినాము, 2 ఏళ్ళు పాలనలో సుక్కలు చూపెట్టు ముఖ్యమంత్రి. 6 గ్యారంటీలలో ఏదన్నా అమలు పరిచిండా? ఏదన్నా? ఆడపిల్లకు తులం బంగారం అన్నాడు, మరి డబుల్ బెడ్రూమ్లు అన్నాడు, ఇంట్లో కూర్చుంటే 2,000 ఇస్తా అన్నాడు, మరి నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తా అన్నాడు. ఏమి ఇచ్చాడు? నువ్వు అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి అయినవు అంటే ఇంకా అబద్ధాలు చెప్పేసి సీటుని కాపాడుకుంటావా? నీ క్యాబినెట్ నీకు చక్కగా లేదు. నీ క్యాబినెట్ లో నీకే వ్యతిరేకంగా ఉంది. నువ్వే గెలవలేవు. నువ్వు కాడ గెలవలేక పబ్లిక్ ని ఇంకా నువ్వు మభ్య పెడతావా? ఇవాళ 4 లక్షల మంది 4 కోట్ల మంది హిందువులు. అలా ముస్లింస్ ఎంత? ముస్లింలను పెట్టుకొని నువ్వు ఊరేగుతున్నావు. హిందువులు ఒకటైతే నువ్వు వేడుంటావు. ఏ పార్టీ అయినా అందరి మతాల వాళ్ళు వస్తేనే గెలుస్తుంది, ఒక మతం వేస్తే గెలవదు. ఎందుకు నువ్వు వాడుకుంటున్నావు? అలా ఎందుకు వాడుకుంటున్నావు? వాళ్ళంతా వాడుకోవట్లేదు అంటారా? అంటే ఆ విధంగా చేయట్లేదు అంటారా? మేము చేస్తలేము. మేము అందరిని సమానత్వంగా చూస్తున్నాం. మేము హిందూ ముస్లిం అందరూ సిక్కు కిసాయి అందరు కూడా కలుపుకొని పోతున్నాం. వీళ్ళు ప్రతిదానికి ముస్లిం ఓట్లు మాయి. ముస్లిం వాళ్ళని ఎందుకు వ్యతిరేకం చేస్తున్నావు? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళ పీరంగా వదిలిపెట్టు పీడంగా వదిలిపెట్టవు. మాయి ఇప్పుడు అజారుద్దీన్కి ఎలా మంత్రి పదవి ఇస్తావు? అది కరెక్టేనా? ఇవ్వచ్చా? ఒక దిక్కు ఎలక్షన్ క్యాంపెయిన్ నడుస్తున్నాయి, నువ్వు మంత్రి పదవి ఓట్ల గురించే కకృతినిది. ఓట్ల కుక్కనే కదా నువ్వు. ఇలా కశ్మీర్లో అంత పెద్ద ఫైర్ అయింది, వాళ్ళు మరి ఒక రకంగా కాల్చిర్రు అంటే ఏమేమి అడిగి కాల్చిర్రు? బొట్టు చూసి ఇంకా రకరకాలు చూసి కాల్చిర్రు. అసలు మత్తతో పాటు నెమ్మడి పెట్టుకొని వాళ్ళ హిందువుల మీద దాడి చేస్తావా? అట్లాంటి కాదండి. ఇప్పుడు కాశ్మీర్ లో వచ్చి హిందువులు చంపినట్టే నేను ఈ మాట అడగకూడదు, కాకపోతే ప్రస్తావన వచ్చింది కాబట్టి మామూలుగా. ఇప్పుడు మరి పాకిస్తాన్ లో హిందువులు లేరంటారా? అక్కడ నుంచి వచ్చి ఇక్కడికి చంపాల్సినంత అవసరం ఏంది? పాకిస్తాన్ లో ఇట్లా మూర్ఖత్వం లేదు, ఈడ మూర్ఖత్వం చేపిస్తారు వీళ్ళు.
ఎవరు వాళ్ళు మతతత్వం. ఆ మతతత్వమే కదా ఆడ చేసి- ఉంది బీజేపీ కదా మరి బీజేపీ ఉంది బ్రదర్, బీజేపీ చేయిస్తలేదు, అరికడుతుంది బీజేపీ. బీజేపీ లేకపోతే ఇప్పటికి ఇంకా రకరకాల హైదరాబాద్ లో గోకుల్ చాట్ లో మరి బాంబ్ బాస్ట్ మరి ఎవరు చేశారండి? ఈ గవర్నమెంట్లే కదా, ఈ కేసీఆర్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లే కదా. వీళ్ళు రౌడీజానికి గుండాయిజానికి వాళ్ళకి ఇంకా వీళ్ళకు గొంతు మలుపుతారు. వీళ్ళు చేసిన ఇవాళ క్యాండిడేట్ దొరకలేదు వీళ్ళకి ఎవరు. మరొక రౌడీ కొడుకుని తెచ్చిపెట్టిరు ఈడ. డబ్బులు ఉన్నాయన్న మళ్ళీ బెదిరించి ఓట్లు వేసుకుంటావా? వెయ్యరు, గెలిపియ్యరు వాళ్ళు. ఈ రోజు బీజేపీని గెలిపిస్తానికి సిద్ధంగా ఉన్నారు ఓటర్స్. ఎందుకంటే ఇద్దరిని చూసారు, కాంగ్రెస్ 40-70 ఏళ్ళ నుంచి చూసారు కాంగ్రెస్ ఏం చేసింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే గ్రేటర్ హైదరాబాద్ లో మెయిన్ భయపడేది వానలకి, నాలాలకి. ఒక చిన్న వాన వచ్చిందంటే మొత్తం రోడ్ల మీద పొంగి పొరులుతుంది. దీన్ని మేము క్లియర్ చేస్తామని కిషన్ రెడ్డి గారు మొన్న గెలిపిస్తే చేస్తామని చెప్పేసి అన్నాడు. మరి అవుతుందంటారా ఈ పనులన్నీ? మాకు అవకాశం ఇస్తే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. డబుల్ ఇంజన్ తో మేము సెంటర్ల కేంద్రాల్లో మా గవర్నమెంట్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిన పనులు చేసి ఈ ఒక నీరు ఇలా రోడ్ల ప్రభావాన్ని మేము. మేడం ఎలా ఉంది ప్రజల స్పందన ఎలా ఉంది ప్రచారం చేస్తున్న సమయంలో? బీజేపీకి స్పందిస్తున్నారా ప్రజలు మంచిగా? ప్రజల నుంచి ఒక సమాధానం వస్తుంది, మార్పు కోరుకుంటున్నారు. 10 సంవత్సరాలు తెలంగాణ చూసిండ్రు కేసీఆర్ ప్రభుత్వం. నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తా, నేను ఇది ఇస్తా, అది ఇస్తా అని ప్రగల్భాలు పలికిండు. డబుల్ బెడ్రూములు ఎవరిచ్చిండ్రు? కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినాయి. ఆ నిధులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పుకోకుండా కేసీఆర్ ఇచ్చినా అని చెప్పుకున్నాడు. కానీ తెలంగాణ ప్రజలకు ఒక్కరికి కూడా రాలేదు ఆ డబుల్ బెడ్రూమ్లు. సెటిలర్స్ కు వచ్చినాయి. సెటిలర్స్ బంగ్లాదేశ్ రోహింగ్యాలకు వచ్చినాయి. మన ముస్లిమ్స్ కు రాలేదు, మన హిందూస్ కు రాలేదు, ఎవరికి రాలేదు. కాబట్టి వాళ్ళు కంపల్సరీ మార్పు కోరుకుంటున్నారు. ఎవరికన్నా మన వాళ్ళకు వచ్చినాయి అంటే ఇల్లున్నోళ్ళకే ఇల్లు వచ్చింది, కానీ పేదవాడికి మాత్రం డబుల్ బెడ్రూమ్ రాలే. ఎన్టీఆర్ టైంలో, దత్తాత్రేయ గారి టైంలో ఇక్కడ ఇవన్నీ వాంబే హౌసెస్ ఇవన్నీ. అప్పుడు జరిగిన న్యాయము ఇప్పుడు అసలు జరగలేదు. మనం తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు, నిధులు, నియామకాలు అని మనం తెచ్చుకున్నాం. కానీ నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు. ఒకటే కాళేశ్వరం కట్టినా, హైదరాబాద్ కు నీళ్లు తెచ్చినా అని ప్రగల్భం పలుకుతున్నాడు. కానీ కాళేశ్వరం కట్టి అది కొలాప్స్ అయిపోయింది. కానీ మన వాళ్ళకు జూబ్లీ హిల్స్ అంటే ప్రపంచంలో జూబ్లీ హిల్స్ చాలా విలువైన ఏరియా అని చెప్పి ప్రపంచంలో ప్రతి ఒక్కరు అనుకుంటారు. పక్కనే హైటెక్ సిటీ ఉంది అని అనుకుంటారు, కానీ పక్కనే ఒక మాస్ ఉంది. ఆ మాస్ ను ఏ రకంగా డెవలప్ చేసుకోవాలి అని చెప్పి చేసుకోలేదు. ఇప్పుడు మరి బయట అసలు బీజేపీ మాకు కాంపిటీషనే కాదని వార్తలు వస్తున్నాయి కదా. బీజేపీ మాకు అసలు బీజేపీ ఎంత ప్రచారం చేసినా మేము భయపడము, వస్తే కాంగ్రెస్ లేదంటే బీఆర్ఎస్ అని బయట వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎప్పుడే గాని నిండు కుండలో నుంచి నీళ్లు ఒలికి పడతాయా? సగము ఉన్న కుండలో నుంచి నీళ్లు మనం నడుస్తుంటే ఒలికి పడతాయి. కాంగ్రెస్ పై మాట్లాడరా? కాంగ్రెస్ బీఆర్ఎస్ అంతే కదా. మరి ఇది ఇంతవరకు లేనటువంటి రిజల్ట్ ఇప్పుడు ఆ రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే ప్రత్యక్షంగా చూస్తున్నారు. అధికారంలో కాంగ్రెస్ ఉంది అని కాంగ్రెస్ దగ్గర నిధులు లేవు. నిధులు కేసీఆర్ మొత్తం జీరో చేసిపోయిండు. ఒక్క ఫండ్ కూడా చేయలేదు. ఆయన ఇచ్చిన 6 గ్యారంటీలలో ఒక్క ఫ్రీ బస్ తప్ప ఏది కూడా నెరవేర్చలేదు. ఇప్పుడు చూడండి, స్ట్రీట్ లైట్స్ లేవు, బడ్జెట్ లేక స్ట్రీట్ లైట్స్ లేవు. కాదండి, ఎలక్షన్ వచ్చినప్పుడు ఇవన్నీ అంటే అపోజిషన్ కూడా ప్రజల ప్రాబ్లమ్స్ ఎలక్షన్లు వచ్చినప్పుడే గుర్తొస్తాయి. ఎలక్షన్ రాకముందు వాళ్ళ కోసం ఎవరు కనీసం అడిగే నాదుడు కూడా లేడు అనే విధంగా ఉంది కదా పరిస్థితి. మరి అప్పుడు ఏమైంది? ఎన్నో కంప్లైంట్స్ పెడుతున్నాం, ఎన్నో ఇది చేస్తున్నాం. జిహెచ్ఎంసీలా చేసినా కూడా వాళ్ళ దగ్గర లేవు. వస్తున్నారు, వెళ్తున్నారు, దాన్నే వైర్ కనెక్ట్ చేస్తున్నారు, వెళ్తున్నారు. ఒక రోజు ఉంటుంది, పోతుంది. మొత్తానికి ఏమంటారు మరి జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ గురించి? మీరేమనుకుంటున్నారు చెప్పండి. బురదలో నుంచి కమలం పువ్వు పుడుతుంది. ఆ కమలము నుంచి లక్ష్మీదేవి వస్తది. ఆ కమల నాభుడే బ్రహ్మ ప్రతి ఒక్కరి రాతను రాస్తాడు. లక్ష్మీదేవి ప్రతి ఒక్కరికి లక్ష్మిని ఇస్తది. అంటే కమలం పువ్వు కూడా అలాంటిదే. అది వాసన ఉండదు, ఏది ఉండదు.
అది వచ్చి చూపిస్తది, చూడండి. భారత్ మాతాకి జై. ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది, మేము ఈ క్యాన్వసింగ్ చూస్తుంటే మీకే తెలుస్తుంది మా గెలుపు ఖాయమని. భారతీయ జనతా పార్టీ తప్పకుండా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఇది మాకు మొదటి మెట్టు. ఇది గెలిస్తే మేము రాష్ట్రాన్ని కూడా గెలుస్తాం. ఆ విధంగా మేము క్యాన్వసింగ్ చేస్తున్నాం. ఓడిపోతే మళ్ళీ రాష్ట్రంలో ఓడిపోయినట్టేనా మరి? అట్లేం కాదు, అట్లేం ఉండదు. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుంది. ఎందుకు అంటే కూడా చెప్తాను. ఎందుకు అంటే ఇప్పుడు ఈ ఏరియాలో ఆల్రెడీ బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పాలించింది, మరియు కాంగ్రెస్ 2 సంవత్సరాలు పాలించింది. ఏమి డెవలప్స్ అయినాయి, ఏమి ప్రతి జాగాల నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి వెళ్ళి మనకు డ్రైనేజ్ వాటర్, డ్రింకింగ్ వాటర్ కానీ లోకల్ గా చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రతి జాగాల మోరీ లీక్ అవుతుంది. ఇవన్నిటికీ పరిష్కారం రావాలంటే మార్పు కావాలి. మార్పు కావాలంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఎమ్మెల్యే గెలవాలి. ఈ ఎమ్మెల్యే గెలవడానికి మేము గెలిపించుకోవడానికి అన్ని విధాల ప్రయత్నిస్తున్నాము. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు చేసిన సంక్షేమ పథకాలు కానీ, నరేంద్ర మోదీ గారు దేశానికి ఏ విధంగా రక్షిస్తున్నాడు, నరేంద్ర మోదీ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారు. ఇప్పుడు మొన్నటికి మొన్న మనకి కాశ్మీర్లో ఉగ్రవాదులు ఏ విధంగా కాల్చి చంపారో అది వాళ్ళు కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు కానీ ప్రోత్సాహంతోనే ఆ విధంగా చేశారని మేము అనుకుంటున్నాము. అట్లాంటి అట్లాంటిది ఇంకా జరగకుండా ఉండాలని అంటే భారతీయ జనతా పార్టీని తప్పకుండా గెలిపించాలి. ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము తప్పకుండా లంకాల దీపక్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు బీజేపీ పార్టీ అంటే బయట ఎలా ప్రచారం జరుగుతుందంటే అపోజిషన్ నుంచి వీళ్ళు మత ప్రచారం చేసి ఓట్లు అడుక్కుంటున్నారు, డెవలప్మెంట్ ఏది చూపించట్లేదు అని చెప్పేసి అపోజిషన్ పార్టీలు చాలా సార్లు చెప్పడం జరిగింది. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మత ప్రచారం అంటే మనది హిందూ దేశం, హిందుస్థాన్ అంటారు. హిందుస్థాన్ లో హిందువులు ఎక్కువ ఉంటారు కాబట్టి అందరినీ హిందువులని ఏకతాటికి మీద తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము బరిలో దిగుతున్నాము. మనం బరిలో దిగి హిందూ సాంప్రదాయాన్ని, హిందూ మతాన్ని, హిందూ పండుగలని, హిందువులని కాపాడుకోవడానికి భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని కోరుకుంటున్నాం. గౌరవించడంలో తప్పులేదు, కాకపోతే దాన్ని వాడుకొని ఓట్లు అడుగుతున్నారు అనే ప్రస్తావన తీసుకొని వచ్చారు. దాని మీద దాన్ని వాడుకోవడం అంటే నరేంద్ర మోదీ గారు ఓన్లీ హిందువులకే కాదు అన్ని మతాల వాళ్ళకి, అన్ని కులాల వాళ్ళకి సమానంగా చూస్తున్నారు. కాబట్టి మీకు తెలిసే ఉంటది, త్రిపుల్ తలాక్ ముస్లింలు వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళకి మేలు చేశారు. వాళ్ళు అదే విధంగా ప్రతి చోట కూడా మైనారిటీ వాళ్ళని, హిందువులు క్రిస్టియన్స్ అని కాకుండా అందరినీ కలుపుకొని, ముస్లింలను కలుపుకొని మేము ముందుకు వెళ్తా ఉన్నాం. తప్పకుండా ఓటేయాలి భారతీయ జనతా పార్టీకి అని మేము తిరుగుతున్నాం. నమస్తే. నమస్తే. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కానీ రాష్ట్రంలో బీజేపీకి కనీసం అసలు ప్రజలు గుర్తించలేని స్థాయిలో ఉంది అని చెప్పేసి అపోజిషన్ వాళ్ళు చాలా సార్లు చెప్పడం జరిగింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్, బై ఎలక్షన్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు పబ్లిక్ దగ్గర మేము ప్రచారంకి వెళ్తున్నాము. వాళ్ళందరూ మనము ఈసారి 100% దీపక్ రెడ్డి గాని మన మోడీ గారి నాయకత్వంలో భారీ మెజారిటీతోని మేము గెలవబోతున్నాము. అదే వాళ్ళకి ఎవరు ఏమనుకుంటారో వాళ్ళ దానికి సూచనగా రేపు చూస్తారు. రాబోయే ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు అవుతున్నాడు, దాని గురించి మనము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. నెక్స్ట్ మా నవీన్ అని గెలవకపోతే యూసఫేట్ చెక్ పోస్ట్ దగ్గర ఊరేసుకొని చచ్చిపోతా, చూపిస్తా అని చెప్పేసి కొంతమంది మాట్లాడడం జరుగుతుంది. ఆల్రెడీ భయపడుతున్నాడు. ఆల్రెడీ భయపడే మేము గల్లీలో ఎవరిని ప్రచారం చేసే వాళ్ళని ఎవరిని రిటర్న్ పంపించాము అని చాలా ప్రచారం చేస్తున్నాడు. అది ఎట్లా అనేది రేపు ప్రజలు ఓట్లు వేసేది అది తెలుస్తారు. గుర్తు పెట్టుకుని వాళ్ళ తగ్గట్టు వాళ్ళు ప్రజలు ఇప్పుడు రెడీగా ఉన్నారు. ఆ కమలం పువ్వుకి వేసి రేపు బీజేపీ కంపల్సరీ చేయడం జరుగుతుంది. భారీ మెజారిటీ తోటి మనం విజయం సాధిస్తాం. అది మాత్రం అదే మన కామెంట్స్ కూడా ఏమో వస్తున్నాయంటే, అంటే అపోజిషన్ నుంచి ప్రధాన పార్టీ మాదే, అసలు బీజేపీ పోరులో కూడా లేదు, వస్తే బీఆర్ఎస్ వస్తుంది లేకపోతే కాంగ్రెస్ వస్తుంది అనే విధంగానే వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకు మీరు ఎలాంటి సమాధానం చెప్తారు? లేదు, అది ఇప్పుడు మేము ప్రచారం చేస్తున్నాం కదా, ఇప్పుడు పబ్లికే వాళ్ళే చెప్తున్నారు. మీరు ఏం అవసరం లేదు, మీరు వచ్చే ప్రచారం చేసే అవసరం లేదు, మాకు తెలుసు, ఇప్పుడు మేము అందరం ఒకటే ఇది ఉన్నాము. ఇప్పుడు ఆల్రెడీ ఎంఐఎం లో నుంచి వచ్చినాడు, ఎంఐఎం లో ఎంత ఏం చేసిండో అందరికి ఈ నియోజకవర్గంలో అందరికి తెలుసు. అందుకే ఈసారి మనకి పట్టు వచ్చింది. బీజేపీలో మనం ఈసారి 80% లా మనం సాధించుకుంటాం అని చెప్పేసి ప్రజలు ఇట్లా అందరూ ఇది చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు బీజేపీ వైపే చూస్తున్నారు. పబ్లిక్ మాత్రం అందరూ 100% ఈసారి మన కమలం గుర్తు వేసుకుంటాం, మేము గెలిపించుకుంటాం. మా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో ఎమ్మెల్యే టికెట్ మా బీజేపీ సాధించదని చెప్పేసి కంపల్సరీ ఎగురుతుంది. మోడీ నాయకత్వంలో
100% మేము సాధిస్తామని చెప్పేసి ప్రజలే అంటున్నారు. ప్రజల దగ్గర మేము ప్రచారం చేస్తున్నాం కాబట్టి వాళ్ళే అంటున్నారు. మీరు ఈసారి ఏం టెన్షన్ అదేం లేదు, 100% ఇది సాధిస్తామని చెప్పేసి పబ్లికే చాలా మంది మనము మంచి సూచనలు ఇస్తున్నారు మనకి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు